హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈపీఎఫ్ఓ సభ్యులు త్వరలో యూపీఐతో పాటు ఏటీఎంల ద్వారా తమ నిధులను ఉపసంహరించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మే లేదా జూన్ చివరి నాటికి కోట్లాది మంది ఉద్యోగులకు ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విప్లవాత్మక ఉపసంహరణ వ్యవస్థను ప్రవేశపెట్టనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా ఉపసంహరణలను అనుమతిస్తున్నారు. భారతదేశంలో రిటైల్ చెల్లింపుతో పాటు సెటిల్మెంట్ వ్యవస్థలను నిర్వహించే ఒక అంబ్రెల్లా సంస్థ అయిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుకు కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన తర్వాత ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రొవిడెంట్ ఫండ్ సభ్యులు మే లేదా జూన్ చివరి నాటికి యూపీఐతో పాటు ఏటీఎంల ద్వారా తమ నిధులను ఉపసంహరించుకోగలుగుతున్నారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపు ₹1,00,000 వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని, అయితే నగదు బదిలీల కోసం వారికి నచ్చిన బ్యాంక్ ఖాతాను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. పీఎఫ్ యాక్సెసిబిలిటీలో పరివర్తనాత్మక మార్పు ఉంటుందని, సభ్యులు యూపీఐ ద్వారా తమ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ ను కూడా తనిఖీ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. విత్డ్రా ఎంపికలను విస్తరించడం వల్ల ఆర్థిక సౌలభ్యం మాత్రమే కాకుండా సభ్యులు గృహ నిర్మాణం, విద్య, వివాహం కోసం నిధులను త్వరగా ఉపసంహరించుకోవడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈపీఎఫ్ఓ తన ప్రక్రియలను డిజిటలైజ్ చేయడంలో గణనీయమైన పురోగతి సాధించింది. ఉపసంహరణ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి 120కి పైగా డేటాబేస్లను ఏకీకృతం చేసింది. క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయం కేవలం 3 రోజులకు తగ్గించారు. 95% క్లెయిమ్లు ఇప్పుడు ఆటోమేటెడ్ అయ్యాయి. ఇటీవలి సంస్కరణలు పెన్షనర్లకు కూడా ప్రయోజనం చేకూరుస్తున్నాయి. డిసెంబర్ 2024 నుంచి 78 లక్షల మంది పెన్షనర్లు ఏ బ్యాంక్ శాఖ నుంచైనా నిధులను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో 7.5 కోట్లకు పైగా క్రియాశీల సభ్యులు ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా 147 ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రతి నెల 10 నుంచి 12 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.